తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్న రోబోలక్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం దైవ దర్శనం చేసుకునే దృశ్యాలతో రోబోలక్స్ యాప్ను రూపొందించినట్లు ఫిర్యాదులు అందాయని బీఆర్ నాయుడు తెలిపారు. దైవభక్తిని అదునుగా చేసుకుని ఆన్లైన్లో వసూలుకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గేమ్ను డిజైన్ చేశారని కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుందో తెలిపేలా గేమ్ను డిజైన్ చేశారని, వెంటనే దాన్ని తొలగించాలని టీటీడీను కోరినట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ ఆలయాలపై చాలా గేమ్ డిజైన్లు ఆన్లైన్లో ఉన్నాయని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలని కోరారు. తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను CBI&SOకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా